హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇంటిని మనం ఎలా శుభ్రం చేసుకుంటామో అదే విధంగా మన బాడీని కూడా, అంటే బాడీ పైన కాదు లోపల కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇదేంటి బాడీ లోపల మనం ఎలా క్లీన్ చేసుకోగలం అని చెప్పి డౌట్ వస్తోందా? ఎస్, మన కిడ్నీస్ ని, లివర్ ని, ఇలా ఫంక్షనల్ ఆర్గాన్స్ అన్నింటినీ కూడా మనం క్లీన్ చేసుకునే వీలుంటుంది. అది ఎలాగో కాదు, మనం లోపల చేయి పెట్టి క్లీన్ చేసుకోవడం కాదండి. కేవలం మనం తీసుకునే న్యాచురల్ డైట్ తోటి, అదే విధంగా న్యాచురల్ థెరపీలతోటి మన ఆర్గన్స్ ని మనం క్లీన్ చేసుకోగలుగుతాం. అయితే ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, కిడ్నీలో పేరుకుపోయినటువంటి చెడు విష పదార్థాలను ఎలా క్లీన్ చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మనం ఇలా చేయటం వల్ల కిడ్నీ వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకోగలుగుతాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీకు మాదొక చిన్న రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉండి ఇలాంటి వీడియోస్ ఇంకా చేయడానికి మాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇక వీడియోలోకి వస్తే, చాలా మంది మన శరీరంలో ఉండే లివర్ మరియు కడుపును శుభ్రం చేసుకోవడానికి, అంటే డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ వహిస్తూనే ఉంటారు. కానీ మన శరీరంలో ఉండే కిడ్నీలు ఎలాంటి ఆర్గాన్స్ అంటే సమయానుకూలంగా వీటిని శుభ్రం చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కిడ్నీలను సరిగ్గా పట్టించుకోకపోతే అందులో ఉండేటటువంటి విష పదార్థాలు అనేవి కొద్దిగా పెరిగిపోతాయి. అంటే కిడ్నీలలో పేరుకుపోయినటువంటి విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి విష పదార్థాలుగా మారతాయి. అవి కొద్దిగా పెరిగిపోతూ ఉంటాయి. ఇలా పెరగడం వల్ల భయంకరమైన క్రానిక్ కిడ్నీ డిసీజెస్ రావడం మరియు కిడ్నీ డిస్ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఎలా అయితే గుండె మరియు లివర్ లో సమస్యలు ఏర్పడడం జరుగుతుందో, అలా ఏర్పడడం వల్ల మన ప్రాణానికి ముప్పు వస్తుందో, అలాగే మన కిడ్నీలో సమస్యలు ఏర్పడితే దీనివల్ల మనిషి ప్రాణానికి చాలా ప్రమాదం. కిడ్నీలు మన శరీరానికి ఎందుకు ఇంత అవసరం? మరియు కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం మన శరీరానికి చాలా అవసరం ఎందుకు అని గనక మీకు ప్రశ్న వస్తే, దీని వెనకాల చాలా ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. మన అందరికీ తెలిసిందే, వాటర్ ప్యూరిఫైయర్ పని ఏంటి? వాటర్ ని క్లీన్ చేయడం. అదే విధంగా మన కిడ్నీల పని కూడా అదే. మన శరీరంలో ఉండే బ్లడ్ ని ప్యూరిఫై చేసి క్లీన్ చేస్తూ ఉంటాయి. ఇది మనకి క్లియర్ గా తెలియాలి అంటే, ఫస్ట్లీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కిడ్నీలలో జరిగే బ్లడ్ ప్యూరిఫికేషన్ గురించి. నెఫ్రాన్స్ అనే ఫిల్టర్స్ సహాయంతో ఈ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతుంది. సాధారణంగా ఒక నెఫ్రాన్ రక్తంలో ఉండే నీటిని, విష పదార్థాలను క్లీన్ చేసి రెగ్యులరేట్ చేస్తాయి మరియు రక్తాన్ని ఫిల్టర్ చేసి అందులో ఉండేటటువంటి అవసరమైన పదార్థాలని మాత్రమే గ్రహించి అనవసరమైనటువంటి పదార్థాలను మూత్ర రూపంలో బయటకు పంపించి వేస్తాయి. కానీ ముందుగా మనం చెప్పుకున్నట్లుగా కిడ్నీలలో విష పదార్థాలు ఎక్కువగా పెరిగిపోతే దాని ప్రభావం ముందుగా మన చర్మం పైన, వెంట్రుకల పైన, అలాగే మన శరీరంలో ఉండే అవయవాలపైన పడుతుంది. ఇవే కాకుండా కొన్ని సందర్భాలలో మన కిడ్నీలలో ఏర్పడే లోపం వల్ల మన శరీరంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు సెక్షువల్ వీక్నెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా జంక్ ఫుడ్, బయట దొరికేటటువంటి ఆయిల్లో ఫ్రై చేసిన పదార్థాలు మరియు ప్యాకెట్స్ లో దొరికే పదార్థాలు ఎక్కువగా తింటారో, అలాంటి వారి యొక్క కిడ్నీల పనితీరు అనేది చాలా త్వరగా తగ్గిపోవడం జరుగుతుంది. అస్తవ్యస్తమైనటువంటి చెడు లైఫ్ స్టైల్, స్మోకింగ్, అంతేకాకుండా ఆల్కహాల్, చాలా వేడిగా మరియు మసాలాతో ఉండేటటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడం, షుగర్ తో తయారు చేసినటువంటి తీపి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఇవన్నీ కూడా కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడానికి మెయిన్ కారకాలుగా చెప్పుకోవాలి. ఇవే కాకుండా ఎవరైతే ప్రతిరోజు రకరకాలైనటువంటి టాబ్లెట్స్ ని ఎక్కువగా వాడతారో, ఎక్కువ మోతాదులో ప్రోటీన్ ని తీసుకుంటూ ఉంటారో, వారి శరీరంలో కూడా కొంతకాలానికి కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలను ఎక్కువగా మనం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే కొద్దిగా కొంతకాలానికి కిడ్నీలలో అనేక రకాల రోగాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా నెఫ్రైటిస్ అంటే కిడ్నీలలో వాపు రావడం, కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీలలో రాళ్లు తయారవడం, కిడ్నీ సిస్ట్, క్రానిక్ కిడ్నీ డిసీజ్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ మరియు హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ ని మెయింటైన్ చేస్తారో, అదే విధంగా ఎవరైతే ఆల్కహాల్ జోలికి వెళ్లకుండా ఉంటారో, అలాంటి వారికి కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం.
అంత హెల్దీ డైట్ అండ్ హెల్దీ మెయింటెనెన్స్ చేసే వారికి కూడా కిడ్నీ సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే కిడ్నీలు ఒక సాధారణమైన అవయవం మాత్రమే. ఇవి కూడా మన వయస్సు మరియు టైం గడిచే కొద్దీ వీక్ అవ్వడం జరుగుతుంది. అందుకే సమయానుకూలంగా మన వయస్సు పెరిగే కొద్దీ మన కిడ్నీలను డీటాక్సిఫికేషన్ అంటే క్లీన్ చేసుకోవడం అవసరం. అందుకోసమే మనం ఈ వీడియోలో మన కిడ్నీలను డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి చిట్కాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి లేదా నెలకు ఒక్కసారైనా వాడితే మన కిడ్నీల డీటాక్సిఫికేషన్ జరిగి వాటిలో ఉండేటటువంటి చెడు విష పదార్థాలు బయటకు పోతాయి. మన కిడ్నీల్లో ఉండే విష పదార్థాలు పూర్తిగా బయటకు వెళ్ళిపోతే మన కిడ్నీలు మళ్ళీ తిరిగి ముందు కంటే చాలా చురుగ్గా పనిచేస్తాయి. దీనివల్ల కొద్ది కొద్దిగా మన శరీరం ఆరోగ్యంగా ఎనర్జెటిక్ గా తయారవుతుంది. మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనం ముందుగా నెలకొకసారి వాడేటటువంటి చిట్కా గురించి తెలుసుకుందాం. కార్న్ సిల్క్ అంటే మొక్కజొన్న పొత్తులో ఉండేటటువంటి పీచు. ఫ్రెండ్స్, మనం మొక్కజొన్న పొత్తులు కొన్నప్పుడు మొక్కజొన్న పొత్తుల్లో ఉండే పీచుని పడేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనకు మొక్కజొన్నలో ఉండేటటువంటి కార్న్ తినడం మాత్రమే తెలుసు. పీచు ఎందుకు పనికొస్తుంది అని పడేస్తూ ఉంటాం. కానీ ఆ పీచులో ఉండే అద్భుత మెడిసినల్ ప్రాపర్టీస్ మనకు తెలియవు. కానీ కార్న్ సిల్క్ తో మీ బ్లాడర్ లో అంటే యూరినరీ సిస్టమ్ లో వచ్చే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాదు కిడ్నీల్లో ఉండే స్టోన్స్ సమస్యను కూడా ఇది తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గుండె సమస్యలు, డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్ మరియు హై కొలెస్ట్రాల్ సమస్యల్ని కూడా ఈ మొక్కజొన్న పొత్తు పీచు అనేది తగ్గిస్తుంది. కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, మినరల్స్ పుష్కలంగా దొరికేటటువంటి ఈ మొక్కజొన్న పొత్తు పీచు కిడ్నీ డిటాక్సిఫికేషన్ చేయడంతో పాటు మన శరీరంలో ఉండేటటువంటి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా రెగ్యులరేట్ చేస్తుంది. కార్న్ సిల్క్ టీ అనేది మన కిడ్నీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి చాలా అద్భుతమైన చిట్కాగా చెప్పుకోవచ్చు. దీన్ని తయారు చేయడానికి మీరు మొక్కజొన్న పొత్తులో ఉండే పీచును తీసుకుని ఆ పీచుని మన ఇంట్లోనే ఆరబెట్టి ఎండబెట్టుకోవాలి. అలా ఆరబెట్టిన తర్వాత గ్రీన్ కలర్ లో ఉండే పీచు బ్రౌన్ కలర్ లోకి వస్తుంది. ఆ తర్వాత 50 గ్రాముల పీచును తీసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల వాటర్ పోయాలి. అందులో ఈ కార్న్ సిల్క్ వేసి ఒక 10 నుంచి 15 నిమిషాలు బాగా మరిగించాలి. మరిగించుకునేటప్పుడు గిన్నె పైన తప్పకుండా మూత అనేది పెట్టి మరిగించుకోండి. ఆ తర్వాత ఈ టీ రెడీ అయినట్టే. ఒక టీ స్ట్రైనర్ తో టీని వడగట్టుకుని ఏదైనా టీ జార్ లో పోసి పెట్టుకోవటం లేదా బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవడం చేయొచ్చు. అలాగే మీకు కావాలంటే తాగేటప్పుడు రుచి కోసం నిమ్మరసాన్ని కూడా పిండుకోవచ్చు. ఈ టీని మీరు రోజు మొత్తంలో 2 నుంచి 3 సార్లు తీసుకుంటే ఏదైనా తిన్నాక తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒక విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏదైనా తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి అప్పుడు ఈ టీ తీసుకోవాలి. మంచి ఫలితాలు అంటే గుడ్ రిజల్ట్స్ కోసం ఈ టీని ఒక నెలలో 1 లేదా 2 సార్లు తీసుకోండి. లేదా కుదిరితే 1 లేదా 2 సార్లు 10 నుంచి 20 రోజులకు ఒకసారి తీసుకోండి. కార్న్ సిల్క్ టీ అనేది ఖచ్చితంగా మీ కిడ్నీలను డిటాక్సిఫికేషన్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీరే గమనించొచ్చు, కార్న్ సిల్క్ టీ తీసుకున్న తర్వాత యూరిన్ కి వెళ్లడం మిగతా రోజుల కంటే ఎక్కువగా జరుగుతుంది. దీనికి అర్థం మీ కిడ్నీలు డిటాక్సిఫికేషన్ అంటే మీ కిడ్నీల్లో ఉండే విష పదార్థాలు బయటకు వెళ్లిపోతున్నాయని సంకేతం. మరియు దీంతో పాటు మీరు ఈ టీ తీసుకున్న మొదటి కప్పు తర్వాత మీ శరీరం చాలా తేలిగ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ టిప్ ఏంటంటే వాటర్మెలన్ సీడ్స్. వాటర్మెలన్ సీడ్స్ తో తయారు చేసినటువంటి టీ కిడ్నీస్ డీటాక్సిఫికేషన్ కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ టీ తయారు చేసుకోవడానికి ఫ్రెష్ గా పచ్చిగా ఉండే పుచ్చ గింజల్ని లేదా మార్కెట్ లో దొరికే డ్రై వాటర్మెలన్ సీడ్స్ ని కూడా వాడొచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ వాటర్మెలన్ సీడ్స్ తీసుకుని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి అందులో తయారు చేసిన పౌడర్ ని వేసి 5 నుంచి 6 నిమిషాలు మరిగించుకోవాలి. ఆ తర్వాత టీని కొద్దిగా చల్లార్చుకుని ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఈ టీని మీరు రోజు మొత్తంలో 2 నుంచి 3 సార్లు తీసుకోవచ్చు. వాటర్మెలన్ సీడ్స్ లో విటమిన్స్, మినరల్స్, మెగ్నీషియం మరియు జింక్ చాలా పుష్కలంగా దొరుకుతుంది. అలాగే ఎవరైతే ఎనీమియా అంటే రక్తహీనత సమస్యతో బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే నిరంతరంగా అలసటగా నీరసంగా అనిపిస్తుందో అలాంటి వారు వారి రెగ్యులర్ డైట్ లో వాటర్మెలన్ సీడ్స్ ని ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్మెలన్ సీడ్స్ వల్ల మన శరీరానికి ఏం ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్పి మీకు సందేహం కలగొచ్చు.
ఇవి కేవలం కిడ్నీ డీటాక్సిఫికేషన్ చేయడమే కాకుండా మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు చర్మాన్ని హెల్తీగా చేస్తాయి. అలాగే డయాబెటిస్ ని కంట్రోల్ చేసి మగవారిలో సెక్షువల్ హెల్త్ ని కూడా పెంచడం జరుగుతుంది. ఈ టీని మీరు వారానికి ఒక్కసారి తీసుకోవచ్చు. సో చూసారు కదా, కిడ్నీస్ క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రస్తావించుకున్న ఈ 2 మార్గాలు చాలా మంచివి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ వీడియోలో మీకు ఈ రెండిటి గురించే చెప్తూ ఉన్నాం. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ చిట్కాలతోటి మీ కిడ్నీస్ ని మీరు చక్కగా డిటాక్సిఫికేషన్ చేసుకోవచ్చు, అంటే క్లీన్ చేసుకోవచ్చు, చాలా హెల్దీగా ఉంచుకోవచ్చు. వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అదే విధంగా ప్రతిరోజు 8:30కి మన kskhome ఛానల్లో వచ్చేటటువంటి ప్రతి హెల్త్ వీడియోని మీరు ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ.